అనుకోవాలి, ఎందుకంటే ఏదో ఒక పదం ఉందట, నాకు గుర్తులేదు. కొంతమంది అది చెప్తే అంటే కలీమా అనుకున్నా, రైట్ రైట్, అది చెప్తే అదేదో మీ మతాన్ని మేము గౌరవిస్తున్నాం అనేదో అంట కదా, దానికి అలాంటి వాళ్ళని కాల్చకుండా విడిచిపెట్టారు, ఓన్లీ హిందువులనే కాల్చారు. అసలు ఫస్ట్ ముందు అందరినీ ఐడెంటిటీ కార్డులు అడిగారు, మన సైన్యమే అనుకుని ఐడి చూపించారు, అందులో ముస్లిం అయిన వాళ్ళని అవతలకి నుంచోమన్నారు. ఓకే, పేరుని బట్టి తెలిసిపోతుంది కదా. తర్వాత వీళ్ళు కాల్పులు జరగబోతున్నప్పుడు లేదు నేను ముస్లింనే అని చెప్పినటువంటి వాళ్ళని అయితే అది చెప్పన్నారు. అది చెప్పాలి, అతను క్రిస్టియన్, నేను చెప్పనన్నాడు. చెప్పనన్న తర్వాత కాల్చారు. అంటే అతనికి తెలుసు ఇది ఆ భాష, ఆ విధానం, అంటే వాళ్ళ ప్రార్థన విధానం, అది ముస్లిం ప్రార్థన విధానం అతనికి తెలుసు. అది చెప్పమన్నారు, నేను చెప్పనన్నాడు. నేను క్రిస్టియన్ని, నేను చెప్పకూడదు నా మతాచారం ప్రకారం అన్నాడు. అతన్ని కాల్చారు. అక్కడ ఉట్టి హిందువులు అనే కాదు, ముస్లిమేతరులను చంపేస్తారు వాళ్ళు. అంతే, నాన్ ముస్లిం ఎవరైనా అంతే, నాన్ ముస్లిం ఎవరినైనా చంపేస్తారు. నిన్న జరిగిన దాంట్లో క్రిస్టియన్స్ చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వేరే వాళ్ళని అంగీకరించరు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కూడా షియాలు సున్నీలు ఉంటారు, మళ్ళీ వీళ్ళు ఇంకొకళ్ళని అంగీకరించరు. ఇప్పుడు మీకు బెలూచిస్తాన్ లో కానీ గిల్గిట్ బల్టిస్తాన్ లో కానీ జరిగేది ఏంటి, వీళ్ళు వాళ్ళని అంగీకరించరు. బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది, షియా సున్నీ వివాదమే కదా, అట్లా ఉంటది అనమాట సమస్య. ఈ దాడికి ముందు స్థానికులు